పెట్టినా సర్కారోళ్ళే మోటినా సర్కారోళ్ళే మరి ఓటేసి ఎన్నుకున్నాక పబ్లిక్కు వాళ్ళే దిక్కు అందుకే ఏమున్నా సర్కారోళ్ళ చేతులనే ఉన్నది అని అంటుంటారు చాలా మంది అన్ని దిక్కులనేమో కానీ ఏపీలనైతే అడిగినోళ్లకు అడిగినంత కోరినోళ్లకు కోరినంత అన్నట్టే ఉన్నది పొర్రి సర్కారోళ్ళ పనితనం చూడుర్రి ఆటో అన్నలను మస్తు దిల్కు చేసిర్రు నేను ఆటోవాన్ని అన్నగారి రూటు వాన్ని న్యాయమైన రేటు వాన్ని అచ్చమైన తెలుగు వాన్ని ఆటో వాళ్ళ జిందాబాద్ అన్నట్టే చేసిండ్రు పోండ్రి ఏపీ లీడర్ సాబులు అగో సీఎం బాబు సారు డిప్యూటీ సీఎం పవన్ సారు చదువుల మంత్రి లోకేష్ సారు నెత్తికో ఆటో ఎక్కిండ్రు ఉండవల్లికేంచి విజయవాడ సింగునగర్ దాకా ఆటోలనే పోయిండ్రు ఆటోల ఊకున్న తోటోళ్లను అన్ని తీర్ల మంచి చెడ్డ అడిగి తెలుసుకుండ్రు అంతేకాదు ఆటో డ్రైవర్ల తీరుగా లీడర్ సాబులంతా కాకి బట్టలు తొడుక్కుండ్రు గిట్ల చాలా అయింది ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకం పిరి బస్సులు చేయబట్టి ఆగమవుతున్నామని రంది పడుతున్న ఆటో అన్నల అకౌంట్లల్లో నెత్తికో 15,000 వేసిండ్రు సర్కారోళ్ళు ఇక లీడర్ల ముచ్చట్లు కూడా ఆటో డ్రైవర్ అన్నలను మెప్పించేటట్టే ఉన్నాయి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య అయినా బాలయ్య బాబు గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్ అంతేకాదు పవన్ అన్న కూడా నటించారు డ్రైవర్ గా నటించారు ఆ సినిమా పేరేంటి ఇంపడట్లా అత్తారింటికి దారేది గిట్ల ముచ్చట్లతోనే మస్తు జోష్ నింపిండు మంత్రి సారు అంతేకాదు ఆటో వెనక డ్రైవర్ అన్నలు రాసుకునే కొటేషన్లు చదివి వినిపించి అందరినీ కిల్లెర నవ్విచ్చిండు అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు అని చూశాడు అప్పు చేసి కొన్నాను నన్ను చూసి ఏడవద్దు ఇంకోటి హాయని ఆశ పెంచొద్దు బాయని బాధ పెట్టద్దు అంటే ఎప్పుడు ఆటో వెనకాల బండి ఉంటే నవ్వుతూ ఉంటాం సమాజం పట్ల మాకున్న బాధ్యత తెలుస్తుంది ఎన్ని సమస్యలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నవ్వుతూ ఆదరిస్తారు మా ఆటో డ్రైవర్లు అటు డిప్యూటీ సీఎం పవన్ సార్ కూడా ఆటో అన్నలను మంచిగా తారీఫ్ చేసిండు ఇక చిన్న సారే అనుకుంటే పెద్ద సారు కూడా ముచ్చట్లతోని మస్తు జోషి నింపిండు ఓజీ సినిమా చూశారు దసరా పండుగ చేసుకున్నారు విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది విజయవాడ కొత్త కళ వచ్చింది ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈరోజు ఉన్నాం ఓజీ సినిమా కాడ నుంచి చాలు చేస్తే ఒక్కో ముచ్చట చెప్పుకుంటూ వచ్చిండు సారు అన్నిటికీ మించి అటు సారు మైకులల్లో మాట్లాడుతుంటేనే కింద ఆటో అన్నల సెల్ ఫోన్లన్నీ 15,000 పడ్డాయని చెప్పినట్టు టింగుమన్నాయి గా మెసేజీలు చూసుకొని మస్తు మురిసిపోయినరు ఆటో డ్రైవర్లు వాళ్ళ ముఖాలన్నీ 100 వోల్టుల బల్బు లెక్కనే వెలిగినాయి పోన్రే మొత్తం 2,90,000 ఎక్కువనే మందికి 436 కోట్ల రూపాయలు అకౌంట్లలో వేసిండ్రు సర్కారోళ్ళు చేస్తున్న సాయాన్ని ఆదికి పెట్టుకోవాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు అట్టిట్లా ఏపీలో ఆటో అన్నలంతా సంబరపడేటట్టు చేసిండ్రు సర్కారోళ్ళు మరిగా తెలంగాణలో ఆటో అన్నలు ఎప్పుడు గిట్లా సంబరపడతారో ఏమో చూడాలి మన నిద్ర చెడిపోతుందని దోమ కుట్టకుండా ఉంటుందా చెప్పుర్రి దాని పని అది చేస్తూనే ఉంటుంది రాజకీయ పార్టీలలో కొంతమంది లీడర్ల వ్యవహారం కూడా గిట్లనే ఉన్నది అని అనుకుంటుర్రు ఇప్పుడు చాలా మంది ఎందుకంటే సార్ల ముచ్చట్లు వాళ్ళ అభిమానులు చేస్తున్న పనులు అట్లున్నాయి మరి ఇక చూడుర్రి ఓ ఎమ్మెల్యే సాబ్ అనుచరులు ఎసోటి పని చేసిర్రు పూసిన పూలన్నీ కాయలైతే చెట్టు ఉంటదా ఒక్కో పువ్వుది ఒక్కో జాతకం ఇప్పుడు అడగకుండానే కొంతమందికి మంత్రి పదవులు వచ్చాయి అడిగినా సుత ఇంకింత మందికి మంత్రి పదవులు రాకపాయే గిట్లనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ కూడా తొలుత సంధి మంత్రి పదవి కావాలని పెద్ద మనుషులతో గట్టిగానే పోరాటం చేస్తాడు మరి ఆయనకు పదవి ఇస్తారో ఇయ్యరో మనకైతే తెలియదు చెయ్యి పాటి పెద్ద మనుషులకే ఎరక కానీ నడమ రాజగోపాల్ అన్న అభిమానులు అనుచరులు మాత్రం సారు మంత్రి అయినట్టే చేస్తుండ్రు ఆ చూడరాట మంత్రి రాజగోపాల్ రెడ్డి అనే పేరుతోని జెండాలు కట్టిండ్రు సోషల్ మీడియాలనైతే చదువుల మంత్రి రాజగోపాల్ రెడ్డి అని ఏఐతో తయారు చేసిన ఓ ఫోటోను గట్టిగానే తిప్పుతాండ్రు
మరి ఇక వెనక మరి ఏమేమి ముచ్చట్లయితున్నాయో ఏమో గాని లోకల్ ఎలక్షన్లు దగ్గర పడ్డ గిసోంటి యాలల్లో రాజగోపాలన్నకు మంత్రి పదవి వచ్చుడు ఖాయం అన్నట్టే చెప్తున్నారట ఆయన అనుసరులు. ఆయన కోరుకున్నాడు కాదు, మునుగోడు పబ్లిక్కే రాజగోపాలన్నను మంత్రి కావాలని కోరుకుంటారు అన్నట్టు సోషల్ మీడియాలో తీరొక్క ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చిండ్రు, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్నట్టు గట్టిగానే అడుగుతాండు ఎమ్మెల్యే సాబు. అన్నేమో గాని ముందుకు ముందే సారుకు చదువుల మంత్రి పోస్టు కన్ఫామ్ చేసిండ్రు అనుచరులు. మరి ఇక చెయ్యి పార్టీ పెద్ద మనుషులు ఏం చేస్తారో ఏమో చూసుకుంటూ పోవాలి. ఎవల సుట్టమే నువ్వు అని అంటే అడిగినోని కల్లా సుట్టమే అన్నాడట వెనకటికి ఓ పెద్ద మనిషి. గిట్లనే ఉన్నది గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాత ముచ్చట. అంత నా వల్లే అంటుండు, అంతలే అనగబట్టి తొక్కుతుండు. ఏ మనిషో ఏమో గా పెద్ద మనిషి చేయబట్టి అందరు పర్షన్ అవుతుర్రు. ఆఖరికి ట్రంప్ తాత దెబ్బకు పంక పార్టీ లీడర్ అంబటి రాంబాబు సార్ కూడా ఆగమైండు. పెరుగుపోయినా సరే గాని గురిగిపోవద్దన్నారు పెద్దోళ్ళు. అందుకే లగ్గం ఏడైతేంది అల్లుడు బిడ్డ అమెరికాలోనే ఉండాలి అన్నట్టు చేసిండు పంక పార్టీ లీడరు అంబటి రాంబాబు సారు. ఇప్పుడు ముచ్చటేంటిదంటే అంబటి రాంబాబు సారు బిడ్డ లగ్గం చేసిండు. అయ్యో సత్తెనపల్లిలో సందుకు పత్రికలు పంచి ధూమ్ధాం అన్నట్టు చేయాల్సిన బిడ్డ లగ్గాన్ని ఎవరికేం చెప్పకుండా ఎక్కడో బయట దేశంలో ఏంటికి చేసిండు అబ్బా అనుకుంటారా? అంతా ట్రంప్ తాత పుణ్యమేనాట. అవునా అంటే ఒక్కసారి అమెరికా దాటి అడుగు బయటికి పెడితే మళ్ళా లోపలికి రానిస్తాడో లేదో ముసలోడు. ఆయనతో లగ్గం మురిపోయిన సత్తెనపల్లికి వస్తే మొత్తానికే సత్తెనపల్లినే ఉంచుతాడు కావచ్చని భయపడి అంబటి సారే ఇంటి వాళ్ళందరినీ తోలుకొని అమెరికా పోయిండట. ఆ శుభకార్యం ఏదో అమెరికాలనే ఓడగొట్టిండ్రాట. ఎవ్వలను పిలువలేదని దావతీయలేదని నారాజు కాకుండ్రే. ట్రంప్ చేయబట్టే గిట్ల తోడెం మందితోనే బిడ్డ లగ్గం చేసే పరిస్థితి వచ్చింది అని చెప్పుకొచ్చిండు. ఏమైనా ట్రంప్ రూల్స్ చేయబట్టి మనోళ్ళు అమెరికా బార్డర్ దాటి కాలు బయట పెట్టాలంటే గజ్జుమంటారు కదా అనుకుంటారు అంబటిసారి ముచ్చట్లు చూసిన జనం అంతా. అన్యమగాని లగ్గం అయితే అటే చేసిండు. మరి ఇటు వచ్చినాక పక్క పార్టీ లీడర్లను ఊరి పబ్లిక్ ను పిలిచి దావతిస్తాడో సారు చూడాలి. ఎలక్షన్లలో ప్రచారం చేసుడు, పబ్లిక్కు ముచ్చట్లు చెప్పుడు, గిసోంటి అన్ని పార్టీలకు పెద్ద ముచ్చట్నే కాదు. కానీ ఎలక్షన్లలో ఎవ్వలను నిలబెట్టాలి, ఏ లీడర్కు టికెట్ ఇవ్వాలి అనే కాడనే చాలా తిప్పలైతుంటుంది. ఒకళ్ళకు టికెట్ ఇస్తే ఇంకొకళ్ళు అలుగుతుంటారు, ఒకళ్ళను మెచ్చుకుంటే ఇంకొకళ్ళు నొచ్చుకుంటుంటారు. ఇక చూడు రిగ్గి ముచ్చట. ఎలక్షన్లు వచ్చినాయంటే చాలు పార్టీలలో టికెట్ల పంచాది గట్టిగా అవుతుంటది. ఆయన కంటే గాను నేను లేనా అన్నట్టే చేస్తుంటారు లీడర్ సాబులు. ఇప్పుడు పట్నంలో ఉన్న జూబ్లీ హిల్స్ లో బై ఎలక్షన్ వస్తుంది కదా, అందుకే ఎవలను బరిలో నిలబెట్టాలి అనే దాని మీద ఓ దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు గట్టిగా ఆలోచనలు చేస్తుండ్రు. నెరీ చెయ్యి పార్టీలో ఇప్పటికే టికెట్ కొరకు లీడర్ల నడమ పోటీ గట్టిగా నడుస్తుంది. 3-4 పేర్లు జోరు వినిపిస్తున్నాయి. అందరేమో గాని చెయ్యి పార్టీ సీనియర్ లీడర్ అంజన్ కుమార్ సార్ అయితే జూబ్లీ హిల్స్ టికెట్ నాదే అంటాడు. కష్టమో నష్టమో ఏండ్ల సంది చెయ్యి పార్టీలనే ఉన్నా మరి టికెట్ ఇవ్వకపోతే ఎట్లా అన్నట్టు మాట్లాడుతుండు అన్న. అంతేకాదు అట్లెట్లయితుంది అంటున్న వాళ్ళ మీద కూడా సార్ గట్టిగానే గరం అవుతుండు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు కూడా ఎవరిని నిలబెట్టాలి ఏం కథ అనే దాని మీద ఓ కమిటీ వేసిండ్రాట. ఇక ఇప్పటికే మాగంటి గోపన్న ఇంటి ఆమెకు టికెట్ ఇచ్చిన కారు పార్టీ వాళ్ళు ఇల్లు తిరిగి అప్పుడే ప్రచారం కూడా చేస్తుండ్రు. అందరికంటే ఎక్కువ జోరు చూపిస్తుండ్రు. మరి ఇక తత్తిమ పార్టీ వాళ్ళు ఎప్పుడు ప్రచారం చాలు చేస్తారో ఏమో గానీ అంత చూస్తుంటేనైతే చెయ్యి పార్టీల టికెట్ పంచాది గట్టిగానే మోపు చేసేటట్టున్నారు లీడర్లు అనుకుంటారు పబ్లిక్. ఇరు పోటీలతోని ఇల్లు చేడే వాతం నొప్పులతోని పేయి చేడే అన్నట్టు మరి ఇక వాళ్ళే పంచాదులు పెట్టుకుని ఏం చేస్తారో ఏమో అనుకుంటారట ఇంగింతమంది. ఏడాది సంధి హైడ్రా పేరింటే చాలు హడలిపోతుర్రు జనాలు. నెరీ చెరువులు చెరవట్టినోళ్లకు, నాలాలు కూడిపేసినోళ్లకు, సర్కారు భూములు అడ్డీకి పావుషేర్ లెక్కన అమ్ముకున్నోళ్ళకైతే సుక్కలు చూపిస్తుంది హైడ్రా. అగో అట్లనే ఇప్పుడు కొండాపూర్ దిక్కున్న కొన్ని ఇండ్లను కూడా సీఫ్ సాఫ్ చేసిర్రట. మరిగా ముచ్చటేందో పూరాగా అరుసుకొనొద్దాం పర్రి. పట్నంలో హైడ్రా మళ్ళా జేసీబీలకు పనిచెప్పింది. కొండాపూర్ బుచ్చపతి నగర్ కు పోయిన అధికారులు సర్కార్ జాగలలో ఎవరైతే ఇల్లు కట్టుకుర్రో ఆ ఇండ్లను లంకిని పెట్టి కూల్చిపడేసిర్రు. దీనికంటే మొదలు ఇది సర్కార్ జాగా కానీ మీరంతా దొంగతనంగా ఆప్రాంచుకొని ఇల్లు కట్టుకుర్రు, మర్యాదగా ఖాళీ చేయాలి అని నిమ్మలంగానే చెప్పిర్రట. అయితే ముచ్చట కోట్ల నడుస్తుంది కాబట్టి చూద్దాంలే అని అనుకున్నారట జనము. కానీ ఇంతల కోర్టు తీర్పు హైడ్రాకు అనుకూలంగా రానే వచ్చింది. ఈగేముంది, జేసీబీలు అందుకొని బయలుదేరిర్రు ఆఫీసర్లు. ఇండ్ల కాడికి పోంగానే కాలనీ జనాలు జర్రసేపు అధికారుల మీదకి మరలబడ్డారు.
జాగా తీసుకున్న నాడే కరెంటు నీళ్లు మున్సిపాలిటీ పర్మిషన్ ఇట్లా ఏది ఇయ్యకుంటే ఈడ ఉండనే ఉండకపోదుము ఆ యాళ్ళ ఇచ్చి ఈ యాళ్ళ ఎల్లగొడితే ఏడిపోవాలే అన్నట్టు గరవేయర్రు. అయినా కూడా అధికారులు ఎక్కడా వెనకకు తగ్గలే, వచ్చిన పని కానియ్యాలే అన్నట్లు దన్న కూలగొట్టి సాఫ్ సీఫ్ చేసి పడేసిర్రు. మీడియాను రానియకుండా జాగ్రత్త పడి వాళ్ళను 2 కిలోమీటర్ల దూరంలోనే ఆపేసిర్రు. అయితే సర్వే నంబర్ 59లా 36 ఎకరాల సర్కార్ భూమి ఉందట. అగోగా జాగల ఇండ్లు కట్టుకున్నారట వీళ్ళు. అందుకే కోర్టు తీర్పు వచ్చేదాకా ఆగిన అధికారులు తీరా తీర్పు హైడ్రాకు అనుకూలంగా వచ్చుడుతోని దన్న వయ్యిర్రు, కూలగొట్టి పడేసిర్రు. అంతేకాదు ఇంకొకళ్ళు ఆప్రాంచకుండా చుట్టూ ముళ్ళ కంచె కూడా పెట్టిర్రు. మొత్తానికి అగ్వసగ్వ వస్తుంది మనకు తెలిసినోడే ఇప్పిస్తుండు అని చెప్పి షెర్లు నాలాలు ఉండే దిక్కు ఇండ్లు కొనకుర్రి, ఈసొంటి పార్శాల వడకుర్రి. అరే చిన్న పండుగకు బావలు వస్తుర్రు, వస్తా 2 సీసాల మందు తీసుకో అని ఒకళ్ళంటే, పెద్దోడా దసరాకు బాబాయిలు మన ఇంటికే వస్తుర్రు, రాంగా చౌరస్తా కాడ ఓ కాటన్ బీర్లు తీసుకో అని ఒకళ్ళు. గిట్ల పండుగ పూట మందు సీసాల షాపింగ్ గట్టినే చేసిర్రు జనాలు. మరిగా రాష్ట్రం అంతా ఎన్ని కోట్ల మందు దాగిర్రో లెక్కలతో సాతులా తీసుకొచ్చిన చూడుర్రి. తెలంగాణలో దసరా పండుగ అవ్వల్దారయ్యింది. పట్నాలు పల్లెలు అనే తేడా లేకుండా ఏ ఇంట్లో చూడు కౌస్కూర మందుల సీసాల గలగల. సిట్టింగ్ వేసి సర్సి కొడితే పాత రికార్డులన్నీ పత్తకు లేకుండా పోయినాయి అన్నట్లు ఈ దసరా పండుగ జయంగా ఏకంగా 800 కోట్ల రూపాయల మందు దాగిర్రట జనాలు. అది కూడా ఉత్త 4 రోజులలోనే మొత్తం 30 లక్షల మందు కాటన్లు 36 లక్షల బీర్ల కాటన్లు అమ్ముడుపోతే అటు రెస్టారెంట్లల్లా 10 నిమిషాలకు ఫుల్ బాటిల్ ఓ బీరు సపరి ఇచ్చిర్రు. మొత్తానికి పోయినేడు 10 రోజులల్లా 800 కోట్ల మందు తాగితే ఈసారి గాంధీ జయంతి పుణ్యమా అని పాత రికార్డ్ బ్రేక్ చేసిర్రు. మొత్తానికి సర్కార్ గల్లాపెట్టకు మేమున్నామంటూ ధైర్యం చెప్పిర్రు. అయితే ఓ దిక్కు దసరా ఓ దిక్కు గాంధీ జయంతి రెండు ఒకటే నాడు వచ్చుడు ఈ రికార్డు తాగుడుకు కారణం అంటూర్రు. అంతేకాదు పంచాయతీ ఎలక్షన్ల రిజర్వేషన్ కూడా పడినుండే కదా, అందుకే పండుగ పూట దగ్గర పట్ల దోస్తులను ఖుషి చేయాలి, ఎటు పోకుండా మన దిక్కే మలుపుకోవాలి అన్నట్లు కాటన్లే కొనిపడేసిర్రు. దీంతోని సర్కార్ గల్లా పెట్టే ఒక్క తాకుడికే నిండింది అన్నట్లు ఈ ముందు సూపు కొనుగోలు చేసుట్లా యాదాద్రి భువనగిరి జిల్లా వాళ్ళు ముంగటి వరుసలున్నారు. జిల్లాల సెప్టెంబర్ నెలంతా 80 కోట్ల దందా అయితే ఆఖరి 4 రోజులలోనే 40 కోట్లు దాగిర్రట జనాలు. ఏదేమైనా గాంధీ జయంతి జయంగా ఆబ్కారీ శాఖ ఆదాయానికి తుట్టిపడుతుందేమో అని అనుకుర్రు గాని జనాలకు మందు మీదున్న ముందు సూపు జయంగా రికార్డుల మొత్తం మోగింది, సర్కార్ పంట వండింది. అల్లుళ్లకు మర్యాద చేసుట్లా గోదారోళ్లను మించినోళ్లే లేరు అని అంటుంటారు చాలా మంది. ఎందుకంటే కొత్త అల్లునికి 100 రకాల వంటలు వండి పెట్టి ఖుషి చేస్తారు. తుర్తి మందం ఏ బటువో గిటువో పెట్టి సాగదోలుతుంటారు. అగో అట్లా ఇన్నొద్దులు అక్కడికే పరిమితమైన గా వంటల మర్యాద ఇప్పుడు మన తెలంగాణకు కూడా పాకింది. ఇక చూడరాదుర్రి వనపర్తి జిల్లాలో ఏం చేసిర్రు. మురుకులు వడలు గారెలు బూరెలు కాజు కత్లీ బాదుషా రవ్వ లడ్డు బూంది లడ్డు బొబ్బట్లు రవ్వ కేసరి గులాబ్ జాము కలాకందు మైసూర్ పాకు హల్వా ఆఖరికి సమోసా కూడా పెడుతుర్రు చూడర్రి. గిదే గా వంటల మర్యాద. ఇక అసలు ముచ్చట ఏందంటే కొత్తకోట పట్నంలో ఉండే గుంత సురేష్ సహనా అనే 2 ఆల్మగళ్ళు 2 నెలల కింద వాళ్ళ బిడ్డ పెళ్లి చేసిర్రట. ఇంతలో ఫస్ట్ పండుగ దసరా వచ్చింది. దీంతోని అత్తగారింటికి వచ్చిన కొత్త అల్లునికి గీ తీర్ల మర్యాద చేసిర్రు అత్తమామలు. మొదలు ఓయ అల్లుడు పండగకు నువ్వు బుజ్జి ఇంటికి రావాలే, నీ కళ్ళు షెక్కున మెరిసేటట్లు 101 రకాల వంటలు చేస్తున్నావని చెప్పిర్రట. ఇక మాటలిన్న అల్లుడు నికితూ సరే అత్తమ్మ మీరు చెప్పినట్లే వస్తగాని వంటలల్లా ఒకటి తక్కువైనా కూడా మీరు ఏమిస్తారో చెప్పుర్రి అని మజాక్లా అడిగితే దానికి వాళ్ళు తులం బంగారం ఇస్తామని చెప్పిర్రట. ఇక పండగ పూట అన్ని వండి అరిటాకుల వడ్డిస్తే తాతిపరంగా లెక్క పెట్టిండు అల్లుడు. ఆఖరికి 101 లేవు 100 ఉన్నాయి. మీరు ఓడిపోయిర్రు నేనే గెలిచినా అని అనేటాళ్లకు ఇక ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం ముట్ట చెప్పిర్రట అత్తమామలు. మొత్తానికి బంగారం ధర బగ్గ పిరమైన యాళ్ళ వంటలు లెక్క పెట్టి 1 తులం బంగారం కొట్టేసిండు అన్నట్లు గీ అత్తమామల లెక్క అందరు గిట్లనే మర్యాద చేస్తే పండుగల పూట కొత్త అల్లుళ్లతోని అత్తమామల ఇండ్లు ఎక్కదీపమూల ఎలిగిపోతాయి. ఏమంటారు?
పొలగాండ్లు ఎవరన్నా షెర్లకో కుంటలకో పోయి తానాలు చేయాలని చూస్తే ఓరు పొలగాండ్లు అట్లకు పోకుర్రా మొసళ్ళు ఉంటాయి అని హెచ్చరిక చేస్తుంటారు పెద్దలు. నిజానికి షెర్లల్లో మొసళ్ళు ఉంటాయి అన్న ముచ్చట వాజిబే, కానీ గా వనపర్తి జిల్లాలో మాత్రం షెర్లల్లో ఉండాల్సిన మొసళ్ళు రోడ్ల మీదకి వస్తున్నాయట. మరి ఎందుకు ఏం కథ అనేది అరుచుకునొద్దాం పారి. ఓష్ని ఇచ్చంత్రం సాలగుండా వనపర్తి జిల్లాలో మొసళ్లకు నీళ్ళలో ఉండి ఉండి బోర్ కొడుతుందా ఎట్లా? అరెరెరెరే షెల్లిడ్స్ పెట్టి రోడ్ల మీద పడుతున్నాయి కదా. గిట్లనే వీపనగాళ్ల దిక్కు ఓ మొసలి అర్ధమరాత్రి పెద్ద రచన చేసింది. వరదలకు ఊర్ల పొంటి కొట్టుకొచ్చిన ఈ మక్రము నన్నెవల్రా ఆపేది అన్నట్లు రోడ్డు మీద తిప్పులాడింది. తొవ్వెంట పోతున్నోళ్ళు వీడియో తీస్తుంటే తీసుకోర్రి నాకేందన్నట్లు టెంకర మెంకర అనుకుంటే జరసేపు సుడిపెట్టింది. అయితే వనపర్తి జిల్లాలో పడ్డ పెద్ద పెద్ద వానలకు షెర్లు నిండి వాగులు వంకలు జోరుగా పారుతున్నాయట. దీంతోని పెద్ద పెద్ద షెర్లలో ఉన్న మొసళ్ళు కొన్ని బయటికి కొట్టుకొచ్చి ఊర్ల పొంటి తిరుగుతున్నాయి. అట్లనే ఇది ఇటు దిక్కొచ్చింది. మరిగా వచ్చిందేదో ఊకే సాపుడుగాక ఏ కుంటలనో మడుగులనో పడితే ఏ లొల్లి లేకపోయేది. కానీ 2 గంటలు తోవల వండుకొని అటు ఇటు వచ్చిపోయేటోళ్లను ఆగం పట్టించిందట. దీంతోని జనాలు అడికించి అల్లిచ్చి శీతలకు మలిపిర్రు. అంతేకాదు పొలాలు శెల్కల పొంటి తిరిగేటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండుర్రి, మొసళ్ళు వస్తున్నాయి అని హెచ్చరిక చేస్తుర్రు. మరిగా రాంగా పోంగా పైలం పబ్లిక్ ఇగిన్ని చిట్క పుట్క ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనదన అవి కూడా చూసేర్రి. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న మారేషం గట్టిండు. సర్కార్ దాకాన్ల డాక్టర్ ఇంకా నర్సమ్మల పనితీరు ఎట్లుందో చూద్దామని కార్ ఇంకా గన్మ్యాన్లను పక్కకు పెట్టిండు. నెతికో టోపీ మూతికో మాస్క్ తగిలించుకొని పేషెంట్ల సుట్టం లెక్క స్కూటీ మీద పోయిండు. ఇక మంచం తిరిగి పేషెంట్ల హాలత్ ఎట్లుంది, యాళ్లకు సూది మందులు ఇస్తుర్రా, మంచిగా అరుచుకుంటుర్రా అనేదంతా రోగులను అడిగి తెలుసుకుండు. అయితే ఎమ్మెల్యే మాస్క్ పెట్టుకుని వచ్చేటాళ్లకు చాలా మంది గుర్తుపట్టలేదట. అటెంక వచ్చిపోయింది ఎమ్మెల్యే అని చిత్రపోయిర్రట జనాలు. ఏదేమైనా అప్పుడప్పుడు గిట్ల పోతేనే అధికారుల పంతనం బయటపడుతుంది అని అనుకుర్రట అక్కడి జనాలు. గుళ్ళు గోపురాలు అంటే దేవుళ్ళకే అని అనుకుంటాం గాని మహారాష్ట్ర జిల్లా గడ్చిరోలి జిల్లాలుండే ఓ ఊరోళ్ళు మాత్రం ఇచ్చంత్రంగా పులికి గుడి కట్టిర్రు. అహేరి తాలూకా మోసం అనే ఊరి దిక్కు గుడి కట్టి ఏకంగా పూజలే చేస్తుర్రు. ప్రతి దసరా పండుగకు 2 రోజుల ముందొచ్చి పూజలు చేస్తారట అక్కడి జనాలు. అయితే ఇటు దిక్కు పులుల బుగులు షానుంటది కదా, అందుకే పులిని దేవుని లెక్క భావించి పూజలు చేస్తుర్రు. ఇదంతా అది ఎవ్వరికి ఏమనకుండా ఉండేటందుకే కావచ్చు అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. ఎంతలా ఎంత పెద్ద గండం తప్పింది చూడురమ్మా. చెర్లపల్లి రైల్ స్టేషన్ లా ఓ రైలు బండి ఆగింది. అయితే ప్లాట్ఫామ్ మీద ఉన్న దుకాణం కాడికి ఏదో కొందామని పోయింది గియాక. ఇంతలనే బండి కదిలింది. అది చూసి అయ్యో పోతుంది అని ఊరుకొచ్చి ఎక్కబోయి ఆ ఎంత జారబడ్డది. ఇది చూసిన విజయ అనే ఓ రైల్వే లేడీ కానిస్టేబుల్ జట్న కింద పడ్డ మనిషిని ఒడుపుతోని వెనక గుంజితే పానాలతోని బచాయించింది.